అబ్బా గీ కేంద్ర సర్కార్ లీడర్లు 70 ఏళ్ల కింద ఉడత మంచుగుండు. గాంధీ తాత వీళ్ళు చేస్తున్న మంచి పనులు చూసి బగ్గ సంబరపడేటోడు కావచ్చు. తప్పిదారుల ఈ కాలంలో వచ్చి పడ్డారు. ఎట్లా దోస్తున్నాయో ఏందో కేంద్ర సర్కార్కు ఇస్తుంటే చక్కదనాలు ఇగురాలు. అప్పట్లో గాంధీ తాత చేసిండు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేయబోతున్నారు. ఇంతకు ముచ్చటందో చెప్పలే కదా. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయంటారు చూడండి. ఇగో మన కేంద్ర సర్కార్ వాళ్ళు ముదాం గసోంటి మాటలే మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడు మన కేంద్ర మంత్రిత్వ శాఖలన్నీ మన దేశంలో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులనే వాడాలని సర్కార్ ఆర్డర్ వేసింది. మన దేశం వస్తువులనే వాడాలన్నాడు మంచి ముచ్చట్నే గాని ఏడెంకులాడితే దొరుకుతుంది అన్నదే అసలు ముచ్చటి. ఇక్కడ అసలు మనం వాడే వాటిలలో మన దేశంలో తయారైన వస్తువులు ఎక్కడ ఉంటున్నాయి చెప్పుర్రి. అందరూ చేతులలో పట్టుకొని టిక్కు టిక్కు అని వస్తే స్మార్ట్ ఫోన్ల కాంచెల్లి అన్నిటికన్నీ పరాయి దేశపోలేనాయే. ఇక అటువంటి అప్పుడు మన దేశంలో వాడాలంటే ఓ పెద్ద టాటా ఫోన్ చేతిలో పట్టుకొని పోవాలన్నట్టు. అట్లనే ఆఫీసులో కంప్యూటర్లు ఇట్లా పెట్టుకోవాలనుకోండి. ఇప్పుడున్న వాటిని మొత్తం చెత్త కుప్పలేసి తొక్కి ఇక మన దేశంలో తయారైన కంప్యూటర్లు ఏంటియో భూతద్దాలు వేసుకొని ఎంకులాడి తెచ్చి పెట్టుకోవాలన్నట్టు. ఇక అట్లనే జిరాక్స్ మిషన్లు ప్రింటర్లు వాటిని కూడా మొత్తం మన దేశంలో ఏవేవి తయారైనాయో ఎంకులాడి తెచ్చుకోవాలి. ఉంటే కొనుక్కునేందుకు మంచిదే గాని లేకపోతే ఏడికి పోవాలో మాత్రం ఢిల్లీ సార్లు చెప్పలేదు. ఇంకో మాట, ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువులేనా లేకుంటే మంత్రులు వాడే కార్లు జీపులు ఎక్కి దిగే మోటార్లు వేసుకునే బట్టలు గిట్టలు కూడా మన దేశంలో వాడాలని అంటారా ఏంది వీళ్ళు? అయినా మన దేశ కంపెనీలన్నీ హెచ్ఎంటీ కా నుంచి షురూ చేస్తే పెద్ద పెద్ద కంపెనీలన్నీ మూతపడేటట్టు చేసింది గిసోంటి సర్కారోళ్ళు కాదు అనుల్లా. మన అస్సలే వద్దు, పరాయి కంపెనీలే మస్తుగా ముద్దని విదేశాల కంపెనీ వాళ్ళను భుజాల మీద ఎత్తుకొని ఇడికి తెచ్చి ఇక్కడ కంపెనీలన్నీ సచ్చేటట్టు చేసి మళ్ళీ ఇప్పుడు మేక్ ఇండియా అనుకుంటా మాట వరుసకు స్వదేశీ మాట మాట్లాడితే ఎట్లుంటుందో అనుకోవచ్చు రిపబ్లిక్ అంతా. మరి మాట అన్నట్టుగానే అన్ని మన దేశం వస్తువులే వాడతారో లేకపోతే ఏవో 2-3 మార్చుకొని మళ్ళీ ఎప్పటి షిప్ ఎనుగులే అన్నట్టు చేస్తారో చూద్దాం. 4 వద్దులని విస్తరించుకుంటున్నారు.